పాపాయి బొమ్మ. అరుణిమతో అచ్చెరువుగా ఉంది పాపాయి ఉదయం. పాపాయి ఆనందంలో తల మునకలైపోయింది. ఇంతలో ఎవరో పాపాయి బొమ్మను దొంగిలించి విసిరి కొట్టారు. వెక్కి వెక్కి ఏడుస్తూ ముక్కలన్నీ ఏరి బుట్టలో భద్రంగా దాచుకుంది. ఇల్లంతా వెలుగు రేఖలు, దాచిపెట్టాలన్నా దాగని కాంతులు. అమ్మా, ఎవరో నా బొమ్మని పగలగొట్టారు అని ఫిర్యాదు చేసింది. అయినా చూడు, ముక్కల వెలుగు ఎలా అలుముకుందో ఇల్లంతా అని సంబరపడింది కూడా. అవును చిట్టి తల్లి, నేను కూడా నా చిన్నతనంలో అమ్మమ్మకు ఇలాగే ఫిర్యాదు చేశాను. నీలాగే సంబరపడ్డాను. అద్దం పాపాయిలకు ఇష్టమైన బొమ్మ. పగిలిన ముక్కలైన ఇంటిని వెలుగుతో నింపేస్తుంది. అద్దం పాపాయిలకు ఇష్టమైన బొమ్మ. పగిలిన ముక్కలైన ఇంటిని వెలుగుతో నింపేస్తుంది. పాపాయికి ఏం అర్థమయ్యిందో మరి. నాకు ఈ వెలుగులే కావాలి, కొత్త బొమ్మ వద్దు అని బొమ్మల పుట్ట ముందు కూర్చుని బొమ్మరిల్లు కడుతూ ఉంది. అమ్మ పాపాయి వైపు చూస్తూ, ఇంటికి హృదయం లాంటి అద్దం వద్దు, ముక్కలైన అద్దం సరిపోతుంది అనుకుంది సాలోచనగా. అనాదిగా శపించబడినవి పాపాయిల హృదయాలు. పాపాయి బొమ్మ కవిత విన్నారు కదా. కవి వనజా తాతినేని. ఇలాంటి కవిత్వం వినాలన్నా, విభిన్నమైన కథలు వినాలన్నా వనజా తాతినేని యూట్యూబ్ ఛానల్ని సందర్శించండి. వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.